ఈరోజు బాబా మురళిలో మీకు చాలా సంతోషం ఉండాలి. ఏ తండ్రిని పొందాము, ఇప్పుడు ఈ పాత ప్రపంచం నుండి బాబా మమ్మల్ని కొత్త ప్రపంచానికి తీసుకెళ్తున్నారు. ఎంత ఉన్నతమైన ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటున్నాం, ఎంత గొప్ప సమయంలో ఇప్పుడు ఉన్నాము అని బాగా నష ఉండాలి అన్నారు. మరి లోపల డీప్గా చెకింగ్ చేసుకునేందుకు కూడా బాబా పిల్లలకి కొన్ని విషయాలను వినిపించారు. ఏ వికారానికి నేను వశీభూతం అవ్వట్లేదు కదా, లోపల ఏ వికారం నన్ను ఇబ్బంది పెట్టట్లేదు కదా, నేను వికారాల ఆకర్షణలో అయితే ఉండట్లేదు కదా, ఇలా తనను తాను పరిశీలించుకోవాలి అన్నారు. ఇది 25th అక్టోబర్ మురళి. మధురమైన పిల్లలు బాబా యొక్క ఒక్క దృష్టి లభించగానే మొత్తం విశ్వం యొక్క మానవ మాతృలందరూ పవిత్రంగా తృప్తిగా అయిపోతారు. కాబట్టి దృష్టితో పావనంగా అవుతారు అనే గాయనం ఉంది. బాబా యొక్క ఒక్క దృష్టి లభించగానే మొత్తం విశ్వంలోని మానవ మాతృలందరూ కూడా అతీతముగా అంటే పావనంగా అవుతారు. అందుకే నజర్ సే నిహాల్ కింద స్వామి సద్గురు అంటారు. అంటే దృష్టితోనే పావనంగా చేసేవాడు ఆ స్వామి సద్గురువు అని అంటారు. ప్రశ్న: మీరు పిల్లలు మీ హృదయంలో సంతోషపు భజంత్రీలు ఎందుకు మ్రోగాలి? మన హృదయంలో సంతోషపు భజంత్రీలు ఎందుకు మ్రోగాలి? జవాబు: ఎందుకంటే మీకు తెలుసు బాబా వచ్చారు అందరినీ తోడుగా తీసుకొని వెళ్ళటానికి. ఇప్పుడు మనము తండ్రి తోడుగా ఇంటికి వెళ్తాం. హాహాకారాల తర్వాత జై జైకారాలు జరిగే ఉన్నాయి. బాబా యొక్క ఒక్క దృష్టితోనే మొత్తం విశ్వానికి ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వం లభించేది ఉంది. మొత్తం విశ్వమంతా పావనమైపోతుంది. అందుకే మనకి చాలా సంతోషం కలగాలి, ఇంకా మేము బాబా తోడుగా ఇంటికి వెళ్తాము అని. ఓం శాంతి. ఆత్మిక శివబాబా తన ఆత్మిక పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇదైతే మీకు తెలుసు కదా, 3వ నేత్రం అనేది ఉంటుంది, దాన్నే జ్ఞాన నేత్రం అంటారు. బాబాకి తెలుసు మొత్తం ప్రపంచంలోని ఆత్మలందరికీ నేను వారసత్వాన్ని ఇవ్వడానికే వచ్చాను అని. తండ్రి హృదయంలో అయితే పిల్లలకు ఇచ్చేటువంటి వారసత్వమే గుర్తుంటుంది. లౌకిక తండ్రి హృదయంలో కూడా వారసత్వం గుర్తుంటుంది. పిల్లలకు వారసత్వం గుర్తుంటుంది. పిల్లలు కలగకపోతే చాలా తికమక పడుతూ ఉంటారు. ఏం చెయ్యాలి, ఇంత ఆస్తి సంపాదించింది ఎవరికి ఇవ్వాలి అని. తర్వాత దత్తత తీసుకుంటారు ఎవరో ఒకరిని. ఇక్కడైతే తండ్రి కూర్చొని ఉన్నారు. వీరైతే మొత్తం విశ్వంలోని ఆత్మలందరికీ తండ్రి. వీరి దృష్టి అందరి వైపు వెళ్తుంది. వీరికి తెలుసు ఈ అందరికీ నేను వారసత్వాన్ని ఇచ్చేది ఉంది అని. భలే ఇక్కడ కూర్చున్నవారైనా సరే, చాలా దూరంగా ఉన్నవారైనా సరే, కానీ దృష్టితోనే బాబా మొత్తం విశ్వంలోని మానవ మాతృలందరినీ పావనంగా చేస్తారు. ఒక్క దృష్టితోనే నిహాల్ అంటే పావనంగా, అతీతంగా చేస్తారు. బాబా అర్థం చేయిస్తున్నారు, ఇది పురుషోత్తమ సంగమ యుగం. మీకు తెలుసు బాబా వచ్చిందే అందరినీ శాంతిధామం, సుఖధామానికి తీసుకెళ్లేందుకు. అందరినీ పావనంగా చేసి తీసుకెళ్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పకల్పం పవిత్రంగా అవుతారు. బాబా పిల్లలందరినీ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దృష్టి అందరి వైపు వెళ్తుంది కదా. అందరైతే చదువుకోరు, కానీ తండ్రి దృష్టి మాత్రం అందరిపైన ఉంటుంది. డ్రామా ప్లాన్ అనుసారంగా అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే నాటకం పూర్తవుతుంది. కొంచెం ముందుకు వెళ్తే స్వయం కూడా అర్థం చేసుకుంటారు, ఇంక ఇప్పుడు వినాశనం జరిగేది ఉంది అని. ఇప్పుడు కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరుగుతుంది. ఎందుకంటే ఆత్మ అయితే చైతన్యమైనది కదా. ఆత్మ వినాశనమైన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్తుంది నెక్స్ట్ జన్మ తీసుకోవడానికి. చైతన్యమైనటువంటి ఆత్మ వినాశనం అవ్వదు కదా. అందుకని చక్రం తిరగాలి అంటున్నారు. మరి బుద్ధిలో ఉంది బాబా స్వయంగా వచ్చారు అని.
ప్యారడైజ్ స్వర్గం యొక్క స్థాపన జరుగుతుంది. మనం ఇప్పుడు ముందు శాంతిధామానికి వెళ్తాం. అందరికీ గతి అనేది లభిస్తుంది. గతి, సద్గతి 2 ఉన్నాయి. అయితే గతి అందరికీ కామన్‌గా లభిస్తుంది. సద్గతి మాత్రం ఎవరైతే ఇక్కడ సంగం యుగంలో పురుషార్థం చేశారో వారికే లభిస్తుంది. ఇప్పుడు బాబా వచ్చారు. మనం స్వర్గానికి వెళ్తాం. జై జైకారాలు మ్రోగుతాయి. ఇప్పుడైతే అంతటా హాహాకారాలే ఉన్నాయి. ఒక్కో చోట అకాల మరణాలు, ఒక్కో చోట యుద్ధము, ఒక చోట భూకంపాలు, ఒక చోట కరువు కాటకాలు, ఇలా వేల సంఖ్యలో మరణిస్తూ ఉంటారు. మృత్యువైతే జరగవలసిందే. సత్యయుగంలో ఇలాంటి విషయాలేమీ ఉండవు. బాబాకు తెలుసు ఇప్పుడు నేను వెళ్తున్నాను, మొత్తం విశ్వంలో జై జైకారాలే జరుగుతాయి అని. నేను భారత్లోనే వస్తాను. మొత్తం విశ్వంలో భారత్ ఒక గ్రామంలాగే ఉంటుంది అంటున్నారు. అంటే మొత్తం విశ్వంతో పోలిస్తే చాలా చిన్నదే అంటున్నారు. బాబా కోసమైతే అది చిన్నదే, చిన్న గ్రామమే అంటారు. చాలా కొద్ది మంది మనుష్యులే ఉంటారు. సత్యయుగంలో విషయం బాబా చెప్తున్నారు. సత్యయుగంలో మొత్తం విశ్వంలో ఒక చిన్న గ్రామంలాగా భారత్ కనబడుతుంది. అక్కడే జనసంచారం ఉంటుంది. ఇప్పుడైతే ఎంత వృద్ధి జరిగింది. తండ్రి బుద్ధిలో కూడా ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ శరీరం ద్వారా పిల్లలకు తండ్రి స్వయంగా అర్థం చేయిస్తున్నారు. మీ పురుషార్థం కూడా కల్పకృతం ఎలా చేశారో అలాగే నడుస్తుంది. బాబా కూడా కల్ప వృక్షానికి బీజ రూపుడు. ఈ సాకారి వృక్షం, దీనినే ఇంగ్లీష్లో కార్పోరియల్ వృక్షం అంటారు. పైన ఉన్నది ఇన్కార్పోరియల్ వృక్షం, అంటే పైన ఆత్మల వృక్షం ఉంది. అది నిరాకారి వృక్షం. మీకు తెలుసు ఇదంతా ఎలా తయారవుతుంది అని. ఈ విషయాలు, ఈ జ్ఞానము మనుష్యుల్లో లేదు. తెలివి తక్కువగా అవివేకులుగా ఉన్నారు. మరి అవివేకులకు, వివేకవంతులకు తేడా చూడండి. ఎక్కడ తెలివి తక్కువగా ఉన్నవారు, తెలివైన వారెక్కడ? బుద్ధిహీనులకు మరియు వివేకవంతులకు తేడా అయితే ఉంటుంది కదా. వివేకవంతులైన వారు స్వర్గంలో రాజ్యం చేస్తారు. దానిని సత్యఖండం, హెవెన్ అంటారు. ఇప్పుడు పిల్లల్లో చాలా సంతోషం కలగాలి. బాబా స్వయంగా వచ్చారు. ఈ పాత ప్రపంచాన్ని తప్పనిసరిగా పరివర్తన చేస్తారు. ఎంతెంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. బాబా అయితే చదివిస్తూ ఉన్నారు. మీ యొక్క ఈ స్కూల్ చాలా వృద్ధిని పొందుతూ ఉంటుంది. చాలా సంఖ్య పెరుగుతుంది. మీ స్కూల్స్ చాలా వృద్ధి చెందుతాయి. అంటే చాలా సెంటర్స్ పెరుగుతాయి. మీ సంఖ్య చాలా వృద్ధి చెందుతుంది. అయితే అందరూ ఒకే స్కూల్లో కలిసి చదువుకుంటారా? అలాంటప్పుడు ఇంతమందిని ఎక్కడ కూర్చోబెట్టాలి? పిల్లలైతే చాలా సంఖ్యలో, పెద్ద సంఖ్యలో ఎక్కువ మంది అవుతారు. పిల్లలైన మీకు ఇది గుర్తుంది. ఇప్పుడు మేము సుఖధామానికి వెళ్తున్నాం. ఏ విధంగా విదేశాలకు వెళ్తారు. 8-10 సంవత్సరాలు ఉండి వస్తారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి స్వదేశానికి, భారత్కి వస్తారు. భారత్ అయితే పేదగా ఉంది కదా. విదేశీయులకు అక్కడ చాలా సుఖం లభిస్తుంది. ఇక్కడంత సుఖాన్ని పొందలేరు. అలాగే పిల్లలైన మీకు కూడా ఇక్కడ ఎలాంటి సుఖము లేదు. మీకు తెలుసు మేము చాలా ఉన్నతమైన చదువును చదువుకుంటున్నాం. దీనితో మేము స్వర్గంలో దేవతగా అవుతాం. అక్కడ ఎంతో సుఖాన్ని పొందుతాం. ఆ సుఖాలనే ఇప్పటి వరకు అందరూ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ గ్రామాన్ని, అంటే కలియుగాన్ని అయితే ఎవ్వరు జ్ఞాపకమే చేయరు. ఇందులో అనంతమైనటువంటి దుఃఖం ఉంది. అంతులేని దుఃఖాలున్నాయి. ఇది రావణ రాజ్యం, పతిత ప్రపంచం. ఇందులో అపరమపారమైన దుఃఖం ఉంది. రేపు తిరిగి అపరమపారమైన సుఖాలు ఉంటాయి. మనం యోగ బలంతో అంతులేని సుఖాల ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నాం. ఇది రాజయోగం. పాప స్వయంగా చెప్తున్నారు, నేను రాజాది రాజులుగా తయారు చేస్తాను. మరి ఇలా తయారు చేసేటువంటి తండ్రిని ఎంత జ్ఞాపకం చేయాలి? టీచర్ లేకుండా బ్యారిస్టర్, ఇంజనీర్గా అయితే తయారవ్వలేరు కదా. ఇక్కడైతే కొత్త విషయం,
వారి నుండి ఆత్మ చాలా కాలం వేరయింది, విడిపోయింది. బహుకాలము, చాలా కాలము అంటే ఎంత? అది కూడా బాబా స్వయంగా అర్థం చేయిస్తున్నారు. 5000 సంవత్సరాలే. బహుకాలము అంటే మళ్ళీ లక్షల సంవత్సరాలు కాదు. మనుషులైతే లక్షల సంవత్సరాల ఆయుష్షునిచ్చేశారు. బాబా అంటారు, లేదు, 5000 సంవత్సరాల పూర్వం ఎవరైతే మొట్టమొదట తండ్రి నుండి విడిపోయారో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ వచ్చి మొదట బాబాను కలుసుకుంటారు. మీరే పురుషార్థం చేయాలి. మధురాతి మధురమైన పిల్లలకు బాబా ఎలాంటి ఇబ్బందిని ఇవ్వటం లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తారు. జీవాత్మగా ఉన్నారు కదా, ఆత్మ అవినాశి, జీవము వినాశిగా ఉంది. ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరొకటి తీసుకుంటుంది. ఆత్మ ఎప్పుడు పాతబడదు. వండర్ ఉంది కదా, చదివించేటువంటి వారు కూడా వండర్ఫుల్గా ఉన్నారు. ఈ చదువు కూడా వండర్ఫుల్లే. ఎందుకు వండర్ఫుల్? ఎందుకంటే ఇది అందరూ మర్చిపోతారు. ఎవరికి గుర్తే ఉండదు. గత జన్మలో నేనేం చదువుకున్నాను, ఎవరి జ్ఞాపకంతో ఇంత ఉన్నతమైన పదవిని పొందాను, ఏం చదువుకోవడం వలన నాకు ఇలాంటి ఫలం లభించింది అని తెలియదు. ఈ జన్మలో మీరు చదువుకుంటున్నారు, రిజల్ట్ కొత్త ప్రపంచంలో పొందుతారు. ఇది కేవలం పిల్లలైన మీకే తెలుసు. ఇది గుర్తుండాలి. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగం. మేము కొత్త ప్రపంచానికి వెళ్తున్నాం. ఇది గుర్తున్నా కూడా బాబా తప్పనిసరిగా గుర్తొస్తారు. జ్ఞాపకం చేయటానికి బాబా అనేక ఉపాయాలను తెలియజేస్తున్నారు. బాబా మనకి తండ్రి, టీచర్, సద్గురువు కూడా. 3 రూపాలలో తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఎన్ని యుక్తులు బాబా తెలియజేస్తున్నారు. స్మృతిలో ఉండటానికి ఇవన్నీ యుక్తులు బాబా వినిపిస్తున్నారు. కానీ మాయ మరపింపజేస్తూ ఉంటుంది. బాబా అర్థం చేయించారు, పిల్లలు ఇది పురుషోత్తమ సంగమ యుగము, ఈ మాత్రమైనా గుర్తుంచుకోండి అని. అయినా కూడా గుర్తుంచుకోలేరు. తండ్రి మన కోసం కొత్త ప్రపంచ స్థాపన చేస్తూ ఉంటే ఇలాంటి తండ్రిని మాటి మాటికి మర్చిపోతూ ఉంటారు. యుక్తులైతే బాబా స్మృతిలో ఉండడానికి అనేకంగా చెప్తూ ఉన్నారు. నన్నే జ్ఞాపకం చేయండి డైరెక్ట్గా అనట్లేదు. మీకు స్వర్గం నచ్చిందా, నేను స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నాను, పోనీ దాన్ని జ్ఞాపకం చేయండి. స్వర్గం గుర్తొచ్చినా ఆ స్వర్గ వారసత్వం ఇచ్చేటువంటి తండ్రి కూడా మీకు గుర్తొస్తారు అని అంటారు. అలా బాబా అనేక యుక్తులను వినిపిస్తున్నారు. దానితో పాటుగా బాబా ఏమంటున్నారంటే, మాయ చాలా పెద్ద శత్రువుగా ఉంది. గడియ గడియ మిమ్మల్ని మరచిపోయేలాగా చేస్తుంది, మరియు దేహ అభిమానిగా చేస్తుంది. అందుకే ఎంత వీలైతే అంత బాబా స్మృతిలో ఉండండి. లెగుస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ దేహానికి బదులుగా స్వయాన్ని దేహి, ఆత్మగా భావించండి. ఇందులో శ్రమ ఉంది. నాలెడ్జ్ అయితే చాలా సహజం. పిల్లలందరూ అంటారు, బాబా జ్ఞాపకం చేయలేకపోతున్నాం, స్మృతిలో ఉండలేకపోతున్నాము అని. మీరు తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు, మాయనేమో తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ విషయంలోనే మొత్తం ఆట అంతా తయారై ఉంది. మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు, మా బుద్ధి యోగము తండ్రితో ఉంది. ఇప్పుడు చదువులో కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మరి ఇక్కడైతే అలాంటివేమీ లేవు. మర్చిపోవడానికి ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈ సబ్జెక్ట్ నాకు టఫ్, ఇది ఈజీ అలా అనడానికి ఏమీ లేదు. మీరు అస్సలు తండ్రిని మర్చిపోకూడదు. వాస్తవంగా ఇన్ని చిత్రాల అవసరం కూడా లేదు అంటున్నారు. కానీ చదివించే సమయంలో ఏదో ఒకటి ముందు పెట్టాల్సి వస్తుంది కదా. ఇన్ని చిత్రాలు అందుకే తయారవుతూ ఉన్నాయి. పాండవ గవర్నమెంట్ యొక్క ప్లాన్ చూడండి ఎలా ఉందో. ఆ గవర్నమెంట్ కూడా బడ్జెట్ ప్లాన్ చేస్తుంది, పంచవర్ష ప్రణాళిక అని తయారు చేస్తుంది. ఇక్కడ బాబా మొత్తం 5000 సంవత్సరాల కోసం ప్లానింగ్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుంది, కొత్త సంవత్సరంలో కేవలం భారతే ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది. మొత్తం భారత్ విశ్వానికి యజమానిగా ఉండేది. ఎవ్రీథింగ్ న్యూ, ప్రతిదీ కొత్తగానే ఉంటుంది. ప్రపంచమంతా ఒకటే, యాక్టర్స్ అందరూ వారే. చక్రం అలా తిరుగుతూ ఉంటుంది. మీరు కౌంటింగ్ చేస్తూ ఉంటారు, ఇన్ని సెకండ్స్, ఇన్ని గంటలు, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు గడిచాయి అని. అంటే ఈ చక్రం అంతా అలా తిరుగుతూ ఉంటుంది. ఈరోజు రేపు అంటూ
5,000 సంవత్సరాలు గడిచిపోయింది. అన్ని సీనరీస్, ఆటపాటలన్నీ నడుస్తూ ఉంటాయి. ఎంత పెద్ద అనంతమైన వృక్షం ఇది. ఈ వృక్షం యొక్క ఆకులను ఎవ్వరూ లెక్క పెట్టలేరు. ఏ వృక్షానికైనా ఆకులను లెక్క పెట్టడం కష్టమే కదా. దీని పునాది దేవీ దేవతా ధర్మం. అయినా 3 ట్యూబ్లు దీని నుండి ముఖ్యమైనవి వెలువడతాయి. అంటే ఈ పునాది, ఈ కాండం నుండి 3 ముఖ్యమైన కొమ్మలు వెలువడతాయి అంటున్నారు. అంటే ఇస్లాం మతం, బౌద్ధ మతం, క్రిస్టియన్ మతం. మిగతా వృక్షం యొక్క ఆకులు చాలా ఉంటాయి. ఏ ఒక్కరికి కూడా మొత్తం వృక్షం యొక్క ఆకులను లెక్క పెట్టే శక్తి ఉండదు. ఇది మనుష్య సృష్టి వృక్షం. ఇంతమంది మనుషుల యొక్క జనాభా లెక్కలను తీసినా అందులో తప్పులే వస్తాయి అంటారు బాబా. ఈ సమయంలో అన్ని ధర్మాల యొక్క వృక్షాలు వృద్ధిని పొందుతూ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క ధర్మం కూడా మొదట ఒకటిగా మొదలై తర్వాత ఒక వృక్షంలాగా విడిపోయి విస్తరిస్తూ ఉంది. ఇది అనంతమైన పెద్ద వృక్షం. ఈ అన్ని ధర్మాలు తర్వాత ఉండవు. సత్యయుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇంకా ఈ ధర్మాలన్నీ సమాప్తం అవుతాయి. ఇప్పుడు మొత్తం వృక్షమంతా నిలబడి ఉంది, కానీ పునాది లేదు. మర్రి చెట్టు ఉదాహరణ పూర్తి అక్యురేట్గా దీనికి సూట్ అవుతుంది. ఇది ఒక్కటే అద్భుతమైన వృక్షం. బాబా ఎగ్జాంపుల్ కూడా డ్రామాలో ఇలా అర్థం చేయించడానికే ఉంచారు. పునాది అంటూ ఏమీ లేదు. మరి ఇది మీరు అర్థం చేసుకునే విషయం. బాబా పిల్లలని ఎంత తెలివైన వారిగా తయారు చేశారు. ఇప్పుడు దేవతా ధర్మం యొక్క పునాది అయితే లేనే లేదు. మిగతా అన్ని ధర్మాలవి ఏవో ఒకటి కనబడుతూనే ఉన్నాయి. ఇది దేవతా ధర్మంది మాత్రం కేవలం పిండిలో ఉప్పంత మాత్రమే కొన్ని నిశాన అంటే గుర్తులు మిగిలి ఉన్నాయి. కేవలం కొన్ని గుర్తులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అది కూడా పిండిలో ఉప్పంత మాత్రమే గుర్తులు మిగిలి ఉన్నాయి. గుర్తులు కూడా అన్నీ లేవు. ఇంత పిండి కలిపితే కొంచెం ఉప్పేస్తారు. కొంచెం ఉప్పు అంతే, అంటే కొంత భాగం మాత్రమే గుర్తున్నాయి అంటున్నారు. మిగతావన్నీ కూడా మర్చిపోయారు. అన్నీ ప్రాయలోపం అయిపోయాయి. ఇంతకుముందు ఈ గుర్తులు కొద్దిగా ఉండేవి, కానీ ఇప్పుడైతే అన్నీ సమాప్తం అయిపోయాయి. మరి పిల్లల బుద్ధిలో ఈ జ్ఞానం అంతా రావాలి. బాబా బుద్ధిలో జ్ఞానం ఉంది. మీలో మొత్తం జ్ఞానాన్ని నింపేసి తన సమానంగా బాబా తయారు చేస్తూ ఉన్నారు. బాబా బీజరూపుడు. ఇదేమో తల క్రిందులుగా ఉన్న వృక్షం. ఇది చాలా పెద్ద అనంతమైన డ్రామా. ఇప్పుడు మీ బుద్ధి పైకి వెళ్తూ ఉంది. మీరు బాబాను, రచనను మంచిగా తెలుసుకున్నారు. భలే శాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి ఋషులు మునులకు కూడా ఈ జ్ఞానము లేదు. ఒక్కరికి తెలిసిన పరంపరగా నడిచేది కదా, కానీ అవసరమే లేదు. సద్గతి జరిగిపోయిన తర్వాత మధ్యలో ఎవ్వరూ తిరిగి ఇంటికి వెళ్ళలేరు. సద్గతి మార్గంలో ఉన్నటువంటి వారు ఇంకా చివరి వరకు దుర్గతిలోకి రావాల్సిందే. మధ్యలో వెళ్ళిపోవడానికి ఉండదు. నాటకం పూర్తయ్యేంత వరకు యాక్టర్స్ అందరూ ఇక్కడ ఉండాల్సిందే. ఎప్పటి వరకైతే బాబా ఇక్కడ ఉంటారో అప్పటి వరకు ఎవ్వరూ పరంధామానికి వెళ్ళలేరు. ఎప్పుడైతే పూర్తిగా పరంధామంలో ఆత్మలందరూ ఖాళీ అవుతారో అప్పుడు శివబాబా యొక్క ఊరేగింపు క్రింద నుండి పైకి వెళ్తుంది. ముందు నుండే వెళ్ళి కూర్చోరు కదా. మరి బాబా మొత్తం జ్ఞానాన్ని కూర్చోబెట్టి చెప్తున్నారు. ఈ సృష్టి చక్రం ఎలా రిపీట్ అవుతుందో తెలియజేస్తున్నారు. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు, ఆ తర్వాత సంగమయుగం. మరి గాయనం ఉంది కదా, కానీ సంగమం ఎప్పుడు ఉంటుంది అనేది ఎవరికీ తెలియట్లేదు. పిల్లలైన మీరు తెలుసుకున్నారు, 4 యుగాలు ఉంటాయి. ఈ సంగమ యుగం అనేది లీప్ యుగం. ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి వచ్చేటువంటిది లీప్ ఇయర్ అంటారు. అందులో అదనంగా ఒక రోజు ఎక్స్ట్రా ఉంటుంది. మామూలుగా 365 రోజులు ఉంటే లీప్ ఇయర్లో 366 రోజులు ఉంటాయి. అయితే బాబా సంగమ యుగాన్ని లీప్ యుగం అంటున్నారు. ఎందుకంటే 4 యుగాల తర్వాత వచ్చే యుగం ఇది లీప్ యుగం. దీనిని మిడ్ గేట్ అని అంటారు. శ్రీకృష్ణుడికి కూడా మిడ్ గేట్ని చూపిస్తారు. ఇదైతే జ్ఞానం. ఈ జ్ఞానాన్నంతా మార్చేసి కంప్లీట్గా తెంచేసి భక్తిలో ఎలా చేశారో చూడండి.
జ్ఞానం యొక్క మొత్తం తోకనే ముడుచుకుపోయింది అంటున్నారు. వారికి అర్థం చేయించేవారు ఎవరైనా ఒకరు కావాలి కదా! ప్రాచీన రాజయోగాన్ని నేర్పించేందుకు విదేశాలలో కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళైతే చాలా ఇంట్రెస్ట్ తోటి భారతదేశం నుండి మాకు రాజయోగం నేర్పించడానికి వచ్చారు అంటూ చాలా అభిరుచిని చూపిస్తారు. కానీ ప్రాచీన రాజయోగం అనేది బాబా తప్ప ఎవ్వరూ నేర్పించలేరు. ప్రాచీనం అంటే మొట్టమొదటి అని అర్థం. సహజ రాజయోగం నేర్పించేందుకే బాబా వచ్చారు. ఎంత అటెన్షన్ ఇస్తారు! మరి అటెన్షన్ మీరు కూడా ఇస్తున్నారు. స్వర్గ స్థాపన అవ్వాలి అని. ఆత్మకి ఇది గుర్తుంటుంది కదా! బాబా అంటారు, ఈ జ్ఞానం ఏదైతే నేను మీకు ఇస్తున్నానో ఇది తర్వాత మళ్ళీ 5000 సంవత్సరాలకు కూడా నేను మీకు ఇస్తాను. ఇది కొత్త ప్రపంచం కోసం కొత్త జ్ఞానం. ఈ జ్ఞానం బుద్ధిలో ఉంచుకోవడంతో చాలా సంతోషం కలుగుతుంది. ఇక మిగతా సమయం అయితే ఇప్పుడు చాలా కొద్దిగా ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఒకవైపు మీకు సంతోషం ఉంది, మరోవైపు ఫీలింగ్ కూడా అనిపిస్తుంది. అయ్యో బాబా మనకి ఇంకా దూరం అవుతారు, మళ్ళీ బాబాను మనము సత్యుగంలో జ్ఞాపకం చేయము, అర్ధకల్పం వరకు బాబాను అసలు జ్ఞాపకమే చేయము అని. ఎందుకంటే ఈ సంగమ యుగం కూడా మనకి చాలా మధురంగా అనిపిస్తుంది కదా. బాబా అన్నారు, అరే ఐసా మీఠా బాబా హమ్ ఫిర్ కల్ప్ బాద్ దేఖేంగే. ఆత్మ అంటుంది, ఇంత మధురమైన బాబాను మళ్ళీ నేను కల్పం తర్వాతే చూస్తానా అని. బాబా కూడా పిల్లలకు చాలా సుఖాన్ని ఇచ్చి వెళ్తారు. బాబా వచ్చిందే శాంతిధామం సుఖధామానికి తీసుకెళ్లేందుకు. మీరు శాంతిధామం సుఖధామాన్ని జ్ఞాపకం చేయండి, అప్పుడు బాబా కూడా గుర్తొచ్చేస్తారు. ఈ దుఃఖధామాన్ని మరిచిపోండి. అనంతమైన తండ్రి అనంతమైన విషయాలను వినిపిస్తున్నారు. పాత ప్రపంచంతో మీ మోహ మమకారం తొలగిపోవాలి, అప్పుడే సంతోషంగా ఉండగలుగుతారు. మీరు రిటర్న్లో తిరిగి సుఖధామానికి వెళ్తారు. అంటే ఇప్పుడు పైకి వెళ్తున్నాం, మళ్ళీ రిటర్న్లో అంటే పైనుండి క్రిందకు వచ్చేటప్పటికి మనం సుఖధామానికి వస్తాం. వెళ్ళేటప్పుడేమో శాంతిధామానికి వెళ్తాం, రిటర్న్లో సుఖధామానికి వస్తాం. సతో ప్రధానంగా అవుతాం. కల్పకల్పం ఎవరైతే తయారయ్యారో వారే ఇప్పుడు తయారవుతారు. మరి వారికే సంతోషం ఉంటుంది. ఇది పాత శరీరం ఇప్పుడు మనం విడిచిపెడతాం, మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకొని సతోప్రధాన ప్రపంచానికి వెళ్తాం. ఈ జ్ఞానము తర్వాత ఉండదు. సత్యయుగానికి వెళ్ళామంటే ఈ జ్ఞానం అంతా సమాప్తం అయిపోతుంది. విషయాలైతే చాలా సహజమే. రాత్రి నిద్రపోతున్న సమయంలో కూడా జ్ఞానాన్ని స్మరించుకుంటూ నిద్రపోతే చాలా సంతోషం కలుగుతుంది. మేమిలా తయారవుతున్నాం, బాబా మమ్మల్ని ఇలా తయారు చేస్తున్నారు అనే సంతోషంలో ఉండాలి. రోజంతలో నేను ఎలాంటి రాక్షస పనులైతే చెయ్యలేదు కదా, చెకింగ్ చేసుకోవాలి. 5 వికారాలలో ఏ వికారమైనా నన్ను ఇబ్బంది అయితే పెట్టలేదు కదా, లోభమైతే రాలేదు కదా, ఇలా స్వయాన్ని పూర్తిగా పరిశీలించుకోవాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, యోగ బలంతో అంతులేని సుఖాల ప్రపంచ స్థాపన చెయ్యాలి. ఈ దుఃఖపాత ప్రపంచాన్ని మరచిపోవాలి, సంతోషంగా ఉండాలి. మేము సత్యఖండానికి యజమానిగా అవుతున్నాము అని. సెకండ్ పాయింట్, రోజు స్వయాన్ని చెకింగ్ చేసుకోవాలి. రోజంతటిలో ఏ వికారము నన్ను ఇబ్బంది పెట్టట్లేదు కదా, ఎలాంటి రాక్షస పనులైతే నేను చెయ్యట్లేదు కదా, లోభానికైతే వశం అవ్వలేదు కదా, ఇలా డీప్గా చెకింగ్ చేసుకోవాలి. బాబా ఫస్ట్ పాయింట్లో మనకి యోగ బలంతో సుఖ ప్రపంచ స్థాపన చెయ్యండి అంటున్నారు. ఈ పాత దుఃఖ ప్రపంచాన్ని మరచిపోవాలి, సుఖ ప్రపంచాన్ని స్థాపన చేయాలి, దుఃఖ ప్రపంచాన్ని మరచిపోవాలి. సత్యఖండానికి యజమానిగా అవుతున్నామని సంతోషంలో ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్లో అన్ని చెకింగ్ పాయింట్స్.
రోజంతలో ఏం చేశాననేది, ఎలాంటి వికారాలకు వశం అవ్వలేదు కదా, ఇబ్బంది ఏం పెట్టలేదు కదా ఏవి నన్ను అని చెక్ చేసుకోవాలి. వరదానము. వరదాత ద్వారా సర్వశ్రేష్ఠ సంపత్తి యొక్క వరదానాన్ని ప్రాప్తించుకునేటువంటి సంపత్తివాన్ భవ. వివరణ. ఎవరి వద్దనైనా ఒకవేళ స్థూల సంపత్తి మాత్రమే ఉంటే వారు సదా సంతుష్టంగా ఉండలేరు. స్థూల సంపత్తి తోడుగా ఒకవేళ సర్వగుణాల సంపత్తి, సర్వశక్తుల సంపత్తి మరియు జ్ఞానం యొక్క శ్రేష్ఠ సంపత్తి లేకపోతే సదా సంతుష్టత అనేది ఉండదు. మీ అందరి వద్ద ఈ అన్ని రకాల శ్రేష్ఠ సంపత్తులు ఉన్నాయి. ప్రపంచంలోని వాళ్ళు కేవలం స్థూలమైన సంపత్తి కలిగిన వారిని సంపత్తివంతులు అని భావిస్తారు. కానీ వరదాత తండ్రి ద్వారా పిల్లలైన మీ అందరికీ సర్వశ్రేష్ఠ సంపత్తివాన్ భవ అనే వరదానము లభించింది. సర్వశ్రేష్ఠ సంపత్తివాన్ భవ అనే వరదానం అంటే ఈ సంపత్తివాన్ భవ అనడంలో స్థూల సంపత్తితో పాటుగా సర్వగుణాలు, సర్వశక్తులు, సర్వశ్రేష్ఠ జ్ఞానము అన్నిటి సంపత్తులు మన తోడు ఉంటాయి. స్లోగన్. సత్యమైన సాధన ద్వారా అయ్యో అయ్యో అనేటువంటి స్థితిని ఓహో ఓహోలోకి పరివర్తన చెయ్యండి. సత్యమైన సాధన ద్వారా అయ్యో అయ్యో అనేటువంటి స్థితిని ఓహో ఓహోలోకి పరివర్తన చేయండి. ఈరోజు స్వమానము. నేను సంపత్తివంతుడను. నేను సర్వశ్రేష్ఠ సంపత్తివంతుడను. నేను ఆత్మను సర్వశ్రేష్ఠ సంపత్తివంతుడను. ఓం శాంతి.